రమ్మన్నావు? ఏం లేదురా, నీతో చిన్న పని పడ్డది. పనా? మరి మనతో పని అంటే మనీ ఇచ్చుడే. సంత తమ్మునివై ఉండి పనికి మనీ అడుగుతున్నావారా? అక్క, నువ్వు సెంటిమెంట్తో కొట్టకు. నువ్వు పని ఏంటో చెప్పు, ఆ పనిని బట్టి నేను మనీ అడగాను దాన్నే చెప్తా. అరే, ఈ ఎండకు పనికోడు మనతోని కాదురా. అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది. నిమ్మకాయలు పట్టుకొని ఒక కూల్ టిండి పట్టుకొని షర్ట్ కిందికి పోయి షర్పత్ చేసి అమ్ముకుందాం రా. రోజుకొక 500-600 దాకా వస్తాయి. ఆహా, ఐడియా మంచిగానే ఉంది అక్క. 500-600 ఏంది, 1000-1500 వస్తాయి. ఎందుకంటే ఇది ఎండాకాలం. అందుకే రా ఈ ఐడియా ఉపయోగించిన. అక్క బతుకు తెరువు గురించి ఆలోచించుతుంది కారా, నువ్వు మనీ అడుగుతావారా? ఇగో అక్క, నీ బతుకు తెరువు గురించి నువ్వు ఆలోచిస్తాను, నా బతుకు తెరువు గురించి నేను ఆలోచించద్దా? నాకు అయినా కానీ ఎక్కువ వద్దు. నాకు 200 ఇచ్చినావు అనుకో, నువ్వే పని చెప్తా ఆ పని చెప్తా. 200? సరేరా ఇత్తగాని నువ్వు ఆడ చేసే పని ఏం లేదురా. గ్లాస్కి 20 రూపాయలు. షర్పతి రావాలమ్మ రావాలా నాలుగు గంతే. అంతే అక్క, అది నేను చూసుకుంటా. నువ్వైతే అమ్ముడు అయిపోయే వరకు నాకు 200. సరేరా మా ఇత్తగాని అశ్వినోళ్ళకు నిమ్మకాయలు చెప్పిన పోయి తెద్దాంపా. ఎండగాక ముందుకు అమ్ముకుంటే కొద్దిగా గిరాయికి వస్తుంది. దా పోదాం. అగో మీరే ఇటు వస్తారా? మీ ఇంటికే మేము వస్తున్నాం. ఇక మీరు అత్తలేరా అని నిమ్మకాయలు తెంపుకొని ఇక మేమే వస్తున్నాం. ఇక మా తమ్ముడు వచ్చే వరకు లేట్ అయింది అని తీసుకొని వస్తున్నా. సరే ఇగో మొత్తం 22 నిమ్మకాయలు. ఇంకున్నాయి కానీ అంత చిన్న చిన్న పిందెలే, అందుకే తెంపలే. తీసుకో. 22? సరే మరి ఇవన్నిటికి ఎంత? మొత్తం 22 నిమ్మకాయలుగా, కాయకు 10 రూపాయలు. 22 10లా 160. నీ పోరనుకున్న వారెత్తే ఏం సౌ అవుతావురా? ఇప్పుడు 10వ తరగతి ఇట్లా అయితే ఇట్లా 10వ తరగతి ఎట్లా పాస్ అవుతావురా? 22 పాదులు 160 అవుతాయి ఆరా? 22 పాదులు 260. 260 ఇయ్యుర్రి. 22 10లా 260 ఎందుకు అవుతాయి? మమ్మల్ని లాస్ చేద్దామని చెప్తున్నావా? 22 10లా 220 అవుతాయి. వాళ్ళకి లెక్కలు వస్తాయో రావా అని టెస్ట్ చేసిండ్రా. సరే సరే ఇయ్యుర్రి 220. సరే కానీ ఇక మీరు నిమ్మకాయలు ఎందుకు? ఇక 20 నిమ్మకాయలకి 200 తీసుకోరు రౌండ్ ఫిగర్లా. ఏ గట్ల నడవది, నిమ్మకాయలు దొరుకుతలేవు. ఏమంటావు అక్క? గంతే 10 రూపాయలకు ఒకటి తీసుకుంటే తీసుకోరు, లేకపోతే లేదు. ఊర్లో ఎవ్వరి ఇంటికా నిమ్మకాయలు లేవు. ఇప్పుడు అందరి చెట్టుకు పూతనే ఉన్నాయి. ఒక మా చెట్టుకే నిమ్మకాయలు కాసినాయి. మీ ఇష్టం. ఇక 220 ఇచ్చి తీసుకోర్రి. సరే 220 మా ఇస్తాం గాని చిన్న చిన్న కాయలు ఎవ్వో ఉన్నాయంటివి కదా, ఓ 2 అన్నది తెంపి మీ తమ్ముతో పంపి. ఏ గట్ల నడవది. మీ నిమ్మకాయలు తీసుకుంటే తీసుకోరు, లేకపోతే లేదు. ఒక్క కాయ కూడా ఎక్కువ ఇచ్చేదే లేదు. అక్క, ఇది పద్ధతి కాదక్క. ఒక్క నిమ్మకాయ సుత ఎక్స్ట్రా ఇస్తలేరు. అవసరం పడదా? ఇంకా ముందుంది ముసల పండుగ. ఏ ఆగురా, నువ్వు సప్పుడేకుండు. అవసరం పడదా మనతోని? ఇగో పైసలు ఆడికాడుకున్నాయి పట్టు. సరే అవసరం పడే వరకు చూద్దాం. తీయుర్రి. అక్క, నిమ్మకాయలు తెమ్మినందుకు నాకు ఇస్తా అన్నావు 20 రూపాయలు. ఇక తీసుకోరా. అటే పొలంకి వెళ్ళిపోదాం పా. అరే ఇక కవర్లున్న డబ్బాలు తీసి మీరు పెట్టు. పెడదా? నువ్వు పని తాగినాడు తాగు. నాకంటే ఒక బుక్కు. అయ్యో అంత అయిపోయినాక అడుగుతున్నావేందిరా? అప్పటి నుంచి అడుగుతా అయిపోవు కదా. అయిపోయింది. అబ్బా గబ్బుదానా, ఉన్నంత ఇప్పుడే దాకా అయిపోయిందంటానా? ఒక బుక్ ఉంచుతాయేమో. ఒక బుక్ ఉంచుదాం అనుకున్నారా? నాకేమంత సాతన అయితే లేదు. ఆయనతో తాగితే సాతన అవుతుంది కావచ్చు అని ఆయనతో తాగిన. సాధన కాకపోతే ఈ ఫ్రూటీలు మసాలా తాగరే, ఓఆర్ఎస్ తాగుతారు. అంటే ఫ్రూటీకి 10 రూపాయలే కారా, ఓఆర్ఎస్ అయితే 35 రూపాయలు కావాలి. ఇంకా 2 ఫ్రూటీలు వస్తాయి. మళ్ళా ఫ్రూటీ తాగిన కొద్ది మంచిగా తీయగా కడుపులో పోతుందిరా. ఓఆర్ఎస్ అయితే అంత ఎట్లనో పాడవుతుంది. సరే ఈ ఫ్రూటీ నాకు ఇవ్వకుండా తాగినావుగా. ఈ షర్పతమ్మిన పైసలు అచ్చుడుతోనే ఒక్కడి కాదు 2 ఫ్రూటీలు కొనుక్కొని తాగుతా. తాగురా తాగు. 2 4 తాగు. నేను నీకు ఇస్తాను 200కి వెళ్ళి పైసలు కడి చేసుకుంటా, మిగతా ఇస్తా. అట్లుంటుందా అనే అక్క? సొంత తమ్ముని సుధా లెక్కలు కడతాను. ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వకుండా తాగలేదా? అరే బిజినెస్ విషయంలో తమ్ముడే పేకాటనే. ఈ ఎండకు పనికెవడు పోతాడని నా ఐడియాతోని ఇదోటి పెట్టుకున్నా నేను. ఏ పొల్లవాడు ఇంటికాడ వస్తా ఉంటాను కదా అని ఓ 200 ఇస్తా అని తీసుకొచ్చిన. సరే అక్క, ఇది ఒకటే ఉందా? ముందుంది ముసల్లా పండగ. ఏందిరా ముందుంది ముసల్లా పండుగన? అయినా గాని ఈ ఎండాకాలం పోయేరాకేం పండుగలు లేవురా. ఓ అక్క, ముందుంది ముసల్లా పండుగ అంటే మనం జరుపుకునే పండుగలు కాదు. ఇంకా ముంగడు నాతో పని లేదా? నువ్వు నాకు దొరకవా అంటానా? ఓహో గట్లనా? నువ్వు బచ్చా పోరనివి, నీతో నాకేం పని పడుతుందిరా? ఓ అక్క, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో.
వయసులో చిన్నోడని కాదు పెద్దోడని కాదు, కులంలో తక్కువడని కాదు ఎక్కువడని కాదు, ధనవంతుడని కాదు పేదోడని కాదు, ఎవరితో ఎప్పుడు ఎట్లా అవసరం పడుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా నెయ్యకు. మాసాలు తీరా నీతో అవసరం పడే వరకు చూద్దాం తీ, డబ్బలాడబెట్టు. సరే అక్క, నువ్వు నాకు 200 ఇస్తా అన్నావు. నీకు అమ్ముడు పోయినా కానీ నాకు 200 ఇవ్వాలి. అరే నీకు ఎందుకు బాధరా, అమ్ముడు పోయినా పోకున్నా కూడా నీకు 200 ఇస్తా. ఎట్లా అమ్ముడు పోతుందనే నాకు నమ్మకం ఉన్నది. సరేగానే అక్క, షర్పతి అయితే చక్కెర ఎత్తారు కానీ ఉప్పు ఎందుకు తెచ్చినావు? ఓరి వారి, చక్కెరతో పాటు కొద్ది ఉప్పు కూడా ఎత్తారా. ఈ ఎండకు వేడైతుంది కదా, వేడి కాకుండా ఉండేటందుకు. అవునా అక్క, అయితే నేను సుధా ఒక గ్లాస్ తాగలే, నాకు రోజు రైట్ వేడి అవుతుంది. తాగురా తాగు, కానీ గ్లాస్కి 20 రూపాయలు. నీ 200లకెళ్ళి కడి ఎత్తా. గదేందక్క, ఇది మనం తయారు చేసుకునేదేనా? మనం తయారు చేసుకుంటే ఏందిరా, ఇవరాకేమో బాగానే పెగ్గలు కొడుతీవి గారా. ధనవంతుడు పేదోడు, ఉన్నోడు లేనోడు, చిన్నోడు పెద్దోడు అని ఈ పెద్దంతో అవసరం పడుతుందని తెలియలేదారా నీకు? మళ్ళా నాది నాకే చేసినావానే? సరేనే సరే, ముందుంది ఇంకా ముసల పండుగ. నీ ముసల పండుగ పాడుగాను ఉంటుండని తీరా, ముందు తర్వాత చూసుకుంటా గానీ నీకు చెప్పిన పని గుర్తుందిగా. గటువై కొద్ది అనుకో చెరపతాని వాళ్ళ నింట గిట్ట అత్తరు. సరే అయితే ఇవ్వండి డబ్బా. షర్బత్ అమ్మా షర్బత్, రావాలమ్మా రావాలి. గ్లాస్కి 20. ఒక్క గ్లాస్ తాగితే వేడయ్యది, సురికయ్యది, చెక్కయ్యది. తాగితే కడుపుకి హాయిగా ఉంటది, చల్లగా ఉంటది. రావాలమ్మా రావాలి. అబ్బా మస్త్ అంటున్నావురా, గట్లనే అను. ఎవరన్నా నింట గిట్ట నలుగురు అత్తరు అంట. ఎందుకనా, నన్ను అందుకే వెళ్తివి. మరి తెలుసుగా, అను అను గట్లనే అను. అంట. రావాలమ్మా రావాలి. షర్బత్ అమ్మా షర్బత్, గ్లాస్కి 20. అరే అరే చల్లటి నీళ్ళు అని చెప్పురా, కొంతమంది వేడి నీళ్ళు అనుకొని రారు. సరే చెప్తా. రావాలమ్మా రావాలి. మీరు అనుకున్నాడు వేడి నీళ్ళు కాదు, చల్లటి నీళ్ళు. గొంతులో పోతే కడుపులోకి జారాలి. ఓ మెంటలోడా, గొంతులో పోతే కడుపులో జారకుంటే ఇంకెక్కడికి జారుతాయిరా? గట్లే కాదురా, తాగితే కడుపు చల్లబడుతుంది అని చెప్పు. రావాలమ్మా రావాలి. గ్లాస్కి 20. తాగితే కడుపు చల్లగా పడుతుంది, చల్లటి నీళ్ళు. చెప్పులు వేసుకొచ్చుకోరా అంటేనేమో వేసుకొచ్చుకోకపోతివి, గిర్రాకి వచ్చిన కాలు కాలుతానే నా చెప్పులు తీసుకుంటుంది. అబ్బా ఈ పిల్లగాడు వస్తాడుగా, ఐస్ క్రీమ్ అని చెప్తే ఆడు ఏడ్చాక వాళ్ళ అమ్మ కొనిస్తుంది. ఐస్ క్రీమ్ అని చెప్పాలి. రండి అమ్మ రండి, ఐస్ క్రీమ్ అమ్మ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, కప్ ఐస్ క్రీమ్, అన్న ఐస్ క్రీమ్ ఉన్నాయి. రండి అమ్మ రండి. నీకేమన్నా పిసనారా? ఏవో ఐస్ క్రీమ్లు అంటున్నావు, మనం పెట్టిందేమో సరిపోతుంది. ఓ పిసక్క, నీకేం తెలియదు. ఇక్కడ చూడు గాకాల కొడుకుని తీసుకొని వస్తుంది. మనం ఐస్ క్రీమ్ అన్నాం అనుకో, ఆడు ఏడిచినాక ఈడికి వస్తారు. ఐస్ క్రీమ్ లేదన్నాక ఇది కొనుక్కొని తాగిపోతారు. అబ్బా ఇదేదో ఐడియా మంచిగా ఉందిరా, కానీ కానీ నువ్వు కానీ. సరే అక్క. కప్ ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, రావాలమ్మా రావాలి. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ గీడేడు ఉందిరా. ఐస్ క్రీమ్ అమ్మా ఐస్ క్రీమ్, రావాలమ్మా రావాలి. ఐస్ క్రీమ్. ఈడేమో ఐస్ క్రీమ్ అని అమ్ముతాండు, ఈయనేమో బండే లేదు. అగో ఈడ ఐస్ క్రీమే లేదు, కొనిమంటున్నావేంద్రా? ఏ పోడా, ఈడ ఐస్ క్రీమ్ ఏడుందని ఐస్ క్రీమ్ అమ్ముతున్నావు. ఈ పోర నిమిషం అంటున్నావేంది నువ్వు? అక్క నువ్వు రా అక్క, నీకు ఏర్పడుతుంది. మా అక్కను అడుగు. ఆగత్తన్న చూస్తా. ఓ పిల్ల, ఈడ ఐస్ క్రీమ్ డబ్బనే లేదు. మావాడు ఐస్ క్రీమ్ ఎత్తాడు. మావాడు అట్టిగానే అన్నాడు, ఐస్ క్రీమ్ డబ్బా లేదు కానీ కూల్ టీ డబ్బు ఉంది. చల్లటి నీళ్ళు తాగుతారా, షర్బత్ తాగుతారా మరి? అబ్బా ఈడ ఐస్ క్రీమ్ లేదు ఏం లేదు, కావాలని అన్నారు కదా మీరు. ఏ పోడా, ఈడ ఐస్ క్రీమ్ లేదట ఏం లేదట, పోదాం. ఇవరి దాకా నువ్వు ఐస్ క్రీమ్ అన్నా, ఇప్పుడు మళ్ళీ జ్యూస్ అంటున్నావా? ఏది లేదు నడు. నువ్వు భలే ఉండేవేందబ్బా, పిల్లగాన్ని బెదిరిస్తాను. 10-20 రూపాయలకి కొంచెం పడుతున్నావా? చల్లటి నీళ్ళ గ్లాస్కి అయితేనేమో 10 రూపాయలు, షర్బత్కేమో 20 రూపాయలు. నాకు 10 వద్దు 20 వద్దు, ఐస్ క్రీమ్ అని చెప్పి షర్బత్ నీళ్ళు పోసి 20 రూపాయలు దొబ్బుదామని చూస్తున్నావు కదా. ఏ పారా పోదాం. ఆహా నీ అవసరం కాబట్టి ప్లీజ్ గలీజ్ అని అంటానవా? ఏదో చక్కనాడు, ఇవరకు నీకు ఫుల్ సడదైంది. అబ్బా పిల్లగాడు ప్లీజ్ అంటాడు, కొని ఎత్తలేదా అబ్బా? 10-20 రూపాయల వెనక ముందు ఎత్తున్నావు. అబ్బా నీకు గంధనం బాధ అనిపిస్తే పుక్కిడికి మరి. ఏగా పుక్కిడికి ఇస్తారా అబ్బా, నువ్వు బాలే ఉన్నావు. ఇక 20 రూపాయలు కదా, 2 రూపాయలు తక్కువ ఎత్తున్నా. పిల్లగాని ముఖం చూసి 18 రూపాయలు ఇక. అబ్బో నువ్వుగాక తక్కువ ఎత్తానవా 2 రూపాయలు? మాకేమద్దు, ఏ పారా పోదాం. అగో మళ్ళాగా పిల్లగాని బెదిరిస్తుంది. ఇగో నీ మాట కాదు నా మాట కాదు కానీ 15 రూపాయలకు పోతుందా ఇక? నిన్ను చూస్తేనే అర్థమైతుంది నాకు, నీ గిరాకీ ఏమైతలేనట్టున్నది. అందుకే నాతో బేరం ఆడుతున్నావు. ఏ గట్లానేం లేదు, పిల్లగాని చూసి మాట్లాడుతున్నా. నాకు గిరాకీ ఎందుకు కాలేదు, బొచ్చడైంది.
నీ ముఖం చూస్తేనే అర్థమైతుంది. ఏ పార గీలతో మనకేంది. పోర్రి పోర్రి, మీరు కాకపోతే ఇంకా నలుగురు వస్తారు. అబ్బా పొలానికి నీళ్ళు పట్ట వరకు మనం ఇంటికాడ తాగొచ్చిన నీళ్ళని చెమట రూపంలో వేనేరా ఘోరంగా దూపైతుంది. ఆవక్క ఫుల్ దూపైతుంది. పోయి బాయిలో నీళ్ళు తాగదంపా. అరే కరెంట్ వేయింది కారా, ఇంకొక పంట నీళ్ళు పట్టేదే ఉండే. కరెంట్ లేదని మనం ఇంటికోబడితివి. అక్క మరి దూప బాగా అవుతుంది కానీ ఎట్లనే దూప బాగా అయితే ఏం చేద్దాం, ఒక 15 నిమిషాలు ఓపిక పట్టు, ఇంటికి ఏరుతాం. అబ్బా అడుకోయే వరకు వడ దెబ్బతోనే చత్తనే బాగా దూప అవుతుంది. మరి ఎట్లరా, దూప బాగా అవుతుంది అని పడుతుంది. అగో సరిపోతే అంటారా, మనం అప్పుడు నిమ్మకాయలు అమ్మినాం చూడు, హాలే కావచ్చు, పోయి అడుగుదామా? వాళ్ళు కావచ్చేంది, వాళ్ళేనే పా పోయి తాగుదాం చల్లగా, వేడి కూడా కాదు. పారప్పా, నాకు కూడా ఫుల్ దుప్పు అవుతుందిరా. ఒక 4-5 గ్లాసులు తాగింది అనుకో సెట్టే దా. పా అగో దీపా, ఈ చెట్టు కిందనే ఎత్తానవా నా సరిపతి? ఈ బండల మీద పెట్టేందుకు ఎత్తానవే? ఓ బండి తెచ్చుకుంటే అయిపోగా. బండి కావాలంటే దానికో ఇంత కిరాయి కావాలి. ఈ చెట్టు కింద పెట్టినాం అనుకో, తొవ్వండి పోయేటోళ్ళు ఎవరన్నా వస్తారు, మాకు కూడా చల్లగా ఉంటది ఇంత. ఆవు ఇది కూడా కరెక్టే, మన చల్లగా ఉండే చెట్టు కింద. సరే గాని మాకు చెరొక గ్లాస్ సరిపతి చేసి పోయి. పోతా గాని మరి గ్లాస్కి 20. ఏంది గ్లాస్కి 20? మా నిమ్మకాయలతో సరిపతి చేయబడితే మాకు 20 రూపాయలు కొత్తవా? 10 రూపాయలకు పోయి. అయినా కానీ మీ చెరొక గ్లాస్ ఏం తాగాం, చెరు 3-4 గ్లాసులు తాగుతాం, మంచిగా నీకే గిరాకీ అవుతుంది. అబ్బా అక్క 20 రూపాయల గ్లాస్ని 10 రూపాయలకు పోయమంటాను. మరి నువ్వెందుకో నిమ్మకాయలు అక్కడ 10 రూపాయలు తక్కువ వేయలే? మేము ఎందుకు తక్కువ వేస్తాం? మేము దగ్గనే తగ్గం. ఆవు ఇది కూడా కరెక్టే. ఆనే అశ్విని, నిమ్మకాయలు అక్కడ నిన్ను ఎంత బతిందాన్నమే, ఒక 10 రూపాయలైనా తక్కువ వేయా అంటే తక్కువ వేయలే. పోనీ పైసలైనా తక్కువ వేయలే. ఒక్క నిమ్మకాయ నన్ను ఎక్కువ వేసినావా నువ్వు? ఇంకా నీ కాయ పడికే 10 రూపాయలకి ఇచ్చిన, వేరే వాళ్ళకి అయితే గిట్టి ఇంకెక్కువ అమ్మేదాన్ని. నేను కాయకు 10 రూపాయలు అమ్మితే నువ్వు ఒక్క కాయలో 2-3 గ్లాసుల సరిపతి చేస్తావు. నువ్వు గ్లాస్కి 20 రూపాయలు అమ్ముకోబడుతుంది, నీకే లాభం. ఆనే బాగంటున్నావేందే, నిమ్మకాయలేమన్నా ఉత్తగిచ్చినావా? 10 రూపాయలకు ఒకటి ఇచ్చినావు, నేనే పట్టుకే పెట్టినా. ఇంకా బాగా అంటున్నావు, ఒక్క నిమ్మకాయకు 2 గ్లాసులు అవుతుంది అని. ఈ కూల్ టిన్నుకు 50 రూపాయలు. అగో ఆ పోరానికి 200 ఇవ్వాలి. ఇగో చక్కెర కావాలి, ఉప్పు కావాలి, ఈ గ్లాసులకు కావాలి. నీ మొగడు ఇట్టి ఇట్టదానే ఏమో బాగా అంటున్నావు. ఏ అక్క గీడ బేరాలు ఆడుతున్నావేంది? నాకు దూప అవుతుంది అంటే తొందరగా సరిపతి చేసి పోయాను. ఏను బాబురా, ఇగో చెరొక గ్లాస్ సరిపతి చేసి పోయి, పైసలు మా ఇస్తాం కానీ. సరే సరే. సరే ఓ దీపా, నాకు చక్కెర వేయకే, ఒక ఉప్పేసేయి. నాకు చక్కెర ఉప్పేసి అయ్యి. సరే, నీకు ఉప్పు చక్కెర గంతే కదా? గంతే ఎయ్. ఇంకో గ్లాస్ ఇయ్యి. ఇగో అయింది, తీసుకో. అక్క నాకు ఇంకోటి. సరే, ఇగో అక్క, ఇగో. అక్క ఇంకోటి. అయ్యో పిల్లగా, అదైతే మొత్తం తాగలేపో. తాగినా కానీ ఇంకోటి సరిపతి మంచిగా చేస్తాను. సరే. అరే అభి ఇయ్యరా, ఇగో తీసుకో. ఇగో సరి 3 గ్లాసులు అయినా బిల్లు ఎంత అయిందో చెప్పు. ఇంకేంది, సరి 3 గ్లాసులు కదా 6, ఒక్కదానికి 20, మొత్తం 120. సరే ఇక 120 అయింది. 6 గ్లాసులు అయినా కదా 100 తీసుకో. అగో గట్లెట్లుంటది? అప్పుడు నువ్వు 22 నిమ్మకాయలు అయితే 20 పైసలు ఇస్తా అంటే నువ్వు ఊకున్నావా? గట్ల ఉండదు, 120 ఇయ్యి. సరే తీ, నువ్వు నా దగ్గరకు మళ్ళీ నిమ్మకాయలకు రావా, అప్పుడు నీ సంగతి చెప్తా. ఇగో ఇవి తీసుకో, ఇంక 20 రూపాయలు ఫోన్ పే చేస్తా. అక్క ఇంకో గ్లాసు. ఇంకో గ్లాసా? కుడి దాయినట్టు 3 గ్లాసులు అయినావు గారా. ఇక కొద్దిగా అయితే ఇంటికోవిడైనా, కొద్దిగా ఆగరేవురా. ఇంటికైనా ఫ్రిడ్జ్ లో నీళ్ళు బాగా తాగేవు కానీ. నువ్వు కుడి తాగినట్టు తాగలేదు అక్క, నన్ను అంటాను. ఆగలేవురా నువ్వు ఒక్కనివి. ఇగో కొట్టిన దీప చూసుకో పారా. అక్క నాకు ధూప బాగా అవుతుంది, ఒక గ్లాస్ సరిపతి చేసి ఇయ్యి. దూపైతే షర్బత్ తాగుడు ఎందుకురా? చల్లటి నీళ్ళు ఉన్నాయిగా, అవి తాగు. మళ్ళీ నువ్వు ఏ బట్టి 20 రూపాయలు బొక్క అవుతాయి.
అక్క ఆ 20 రూపాయలు నా 200 కడిగేసుకో. నాకైతే ఒక షర్బత్ గ్లాస్ ఇంకా దొరకవా? ముందుంది ముసలా పండుగ. నీ ముసర్ల పండుగ పాడుగాను అప్పటి నుంచి ఇదోటి పట్టిన ముసర్ల పండుగ అని ఆగు చేసిస్తా. అక్క నాకు ఓన్లీ చక్కెరనే పోయి తీయగా ఉండాలి. నువ్వు ఫ్రూట్ తాగిన వీడు గట్లుండాలి. సరే మావోత్తా ఓన్లీ చక్కెరనట. ఇది దాగి మళ్ళాడవో ఎర్రు. సరే ఇది తాగినాక నాకు ఎనర్జీ వస్తుంది, నేను పోయి ఎర్రుతా. అరాబిగా మంచిగా ఉందారా? ఇంకోటి పోయమంటావారా? ఎందుకు నా దగ్గర కడిగేసుకుందా అందుకా? ఏం అవసరం లేదు, ఇది తాగినా పోయి ఎరుతా. షీని అవ్వ ఇది ఇంకో గ్లాస్ తాగితే 40 రూపాయలు కడిగేసి 160 రూపాయలు ఇద్దామనుకున్నా, కానీ ఒకటే గ్లాస్ తాగింది వీడు. పెద్ద ప్లానింగే. అబ్బా కడుపు చల్లా పడ్డది. షర్బత్ అమ్మ షర్బత్ రావాలమ్మ రావాలి, గ్లాస్కి 20. షర్బత్ తాగితే సురికయ్యేది, వేడయ్యేది, షేక్ అయ్యేది. రావాలమ్మ రావాలి, గ్లాస్కి 20 చల్లటి షర్బతే. అరే ఇంకా బండోడు ఎత్తాను రా అని నెటి చేసి ఆపురా, మన గిరాకైతాడు చూడు. ఏ గానే ఆపుతావు అక్క, తాగబుద్ధి అయిన వాళ్ళు తాగుతారు. అరే నీకు 200 ఇస్తా అన్న కారా, ఇప్పటి నుంచి వెళ్ళి ఎన్ని గ్లాసులు అమ్ముడు పోతే ఒక్కొక్క గ్లాస్కి 5 రూపాయలు ఇస్తా. ఏ అట్లయితే సరే అక్క. ఈ బండి ఏంది, ఎన్ని బండ్లు అత్తా అన్ని బండ్లు ఆపుతా. మరి ఆ బాబు అత్తాండు. ఎవరో నా బండి కట్టడం వస్తాను, బండి కింద వాడు పైసలు దొబ్బుదామని చూస్తాను ఏంద్రా? ఏ అన్నా నీకు అట్లా ఉండని కాదు, ఎండలో వేస్తానంటున్నావుగా బాగా. షర్బత్ తాగవుదా? ఏ ఎండేం కొడతలేదురా, అటు మబ్బే పడ్డది, నాకు షర్బత్ ఏం వద్దు. అటు ఎండ కొడతలేదా, మబ్బు పడదా? అయినా కానీ నువ్వు ఎంతో దూరం నుంచి వెళ్తావుగా అన్న, బాగా దూబాయి ఉంటుంది కదా. షర్బత్ తాగవుపా. నేను బాగా దూరం నుండి ఏం వస్తలేనురా, గిన్నె వస్తాను కట్టమించాలి, నాకు దూపేం అవుతలేదు బాగా. ఇదేది వర్కౌట్ అయితే ఎట్లేదుగా, పొంగిద్దాం. అన్న ఈ బండి మీద నువ్వు ఈ షర్ట్ వేసుకుని కూర్చుండే అసలు హీరోలు ఎక్కున్నావు అనుకో. ఊర్లో అందరు అదే అంటారా, అది తెలిసిన ముచ్చట్నే కానీ ఇక అందరు హీరో అంటారు, కానీ ఇక వేరే ఏమన్నా చెప్పు. వేరే ముచ్చట ఏముందిరా అన్న, నువ్వు మస్తు హ్యాండ్సమ్ ఉన్నావు. మన మండలం ఏందన్న, మన జిల్లాలని నీ అంత హ్యాండ్సమ్ ఓళ్ళు ఉండరు. నాకు తెలిసి నీకు బాగానే మంది పోరీలు వాళ్ళు ఉండరు, ఎందుకంటే నీ అందం గట్ల ఉండేది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అరే ఉబ్బుతాండు, ఇంకో 2 బిస్కెట్లు. అన్న నీకు ఆల్రెడీ హీరో ఛాన్స్ వచ్చినట్టుంది, నువ్వే రిజెక్ట్ చేసినావుగా. వచ్చిందిరా సినిమా ఛాన్స్ వచ్చింది, కానీ ఇక నాకే పని ఉండి వీలు కాక నేనే రిజెక్ట్ చేసిన. నాకు తెలుసానా నీకు హీరో ఛాన్స్ వస్తుందని, ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉన్నావు. నువ్వు ఈయన ఉండన్నా, నేను షర్బత్ తెచ్చి ఇస్తా. సరే తమ్ముడు తీసుకురా. అక్క గ్లాస్కి 20గా ఇప్పుడు 200 వస్తాయి చూడు. గ్లాస్కి 20 అయితే 200 ఎట్లా వస్తాయిరా? నువ్వు బాలే మాట్లాడుతున్నావు. నీకెందుకు అక్క అత్తయ్యి, మరి ఆన్న ఎంత ఇస్తాడో సరిసగం. సరే 20 రూపాయలు ఇస్తే ఏమియ్యా, 50 రూపాయల కన్నా ఎక్కువ అయితే సరిసగం. సరే అక్క, నువ్వైతే ఇగో ఈ పోరా. ఇగో అన్న తీసుకో. అబ్బా ఏముందిరా, సూపర్ ఉందిరా షర్బత్. మా అక్క మస్తు చేస్తా అన్న, ఇవాళ నుంచి అమ్ముతాను ఈ షర్బత్. సరే కానీ గ్లాస్కి ఎంతరా? అన్న గ్లాస్కి ఎంత అన్న? 20 రూపాయలే. అయినా నీ దగ్గర తీసుకుంటాను అన్న, ఏమద్దు. అగో ఇంకేమన్నా పీసన్నా, పైసలు ఇస్తా అంటాండు, ఇంకా 200 ఇప్పిస్తా నేతల వాడే కదా. అరే తమ్మ నీకేమైనా పుక్కానికి అయితే అరే నీళ్ళు కానీ నిమ్మకాయలు కానీ పైసలు ఇస్తా తీసుకో. ఏ అద్దా అన్న ఉండని, నువ్వు ఒక హీరో మెటీరియల్ అన్న, నీ దగ్గర పైసలు తీసుకుంటానా? మనం ఎట్లా హీరో మెటీరియలేరా, అయినా నేను వాళ్ళు కట్ట ఉంచుకుంటారా, మీకు ఇట్లా పుక్కానికి అయితే ఆ పైసలు. ఇగో ఒక 100 కాదు కానీ 200. ఇగో అట్లా కాదురా, ఇవన్నీ పైసలు ఉంచుకోపో. సరే అన్న. సరేరా తమ్ముడు, బాయ్. బాయ్ అన్న. 400, 600, 800, 1000, 1200. ఇగో అక్క నేను ఇంకా 200 అని చెప్పిన, 1200 వచ్చినాయి. నీకు 600, నాకు 600. ఇగో అబ్బా నీకు భలే తెలివిందిరా. అవ్వ ఈ ఆడట్లు మొగట్లు వేసుడేమో కానీ దూల తీరుతుంది. అవి ఎండాకాలం కూడా వర్షాకాలం లెక్క ఎత్తాంది, మొత్తం మబ్బు రానే వచ్చాయి. ఈ మబ్బుకేమో పూత దులిపద్దాయి. అబ్బా పొద్దు ఉడకపోతలేదురా నాయన, ఈ పొలంలో చుట్టూ తిరిగే వరకు. రాగా నీళ్ళ బాటిల్ తెచ్చుకున్నా అయిపో. అబ్బా రావాలమ్మా రావాలి, రావాలమ్మా రావాలి, తిరుపతి చల్లటి తిరుపతి గ్లాస్ 20. రావాలమ్మా రావాలి. కోరినాక ఈడోడు చింత కింద పెట్టినట్టున్నాడుగా మకం. 20 రూపాయలకు సరిపోతా, పోయి తాగద్దాం 2 గ్లాసులు.
తిరుపతి చల్లటి తిరుపతి గ్లాస్ 20 రావాలమ్మా రావాలి తిరుపతి అమ్మ తిరుపతి 20 రూపాయలే గ్లాస్ 20 తిరుపతి అమ్మ ఆగురా వస్తాను ఆగురా ఏం ఊరుతానవరా తలకాయ వస్తాను ఒక 20 రూపాయల తిరుపతి పోయి అన్న 20 రూపాయలు తిరుపతి ఉండదే గ్లాస్కే 20 రూపాయలు సరేరా గ్లాస్కి 20 రూపాయలైనా మంచిదే 40 రూపాయలైనా మంచిదే జర చేసిపోయి బాగా దూపైతుంది సరే అన్న ఉప్పు వేసి వేయమంటావా లేదా చక్కెర వేసి వేయమంటావా ఉప్పు చక్కెర రెండు కలిపి వేయమంటావా ఎట్లా అంటే అట్లనే ఇట్లా కూడా చేస్తారా తిరుపతి మరి ఉప్పు ఎత్తే ఎంత చక్కెర ఎత్తే ఎంత ఉప్పు చక్కెర ఎత్తే ఎంత అన్న ఉప్పు వేసి వేసినా చక్కెర వేసి వేసినా రెండు కలిపి వేసినా కూడా గ్లాస్కి 20 రూపాయలే ఎన్ని వేయమంటావు ఎన్ని గ్లాసులు ఫస్ట్ అయితే ఒక గ్లాసు పోయి మంచిగుండి ఇంకో 2 గ్లాసులు తాగుతా సరే మరి అన్న ఉప్పు వేసి వేయమంటావా చక్కెర వేసి వేయమంటావా ఉప్పు చక్కెర 2 వేసి వేయి ఒక గ్లాస్ తాగుతావా 2 గ్లాసులు తాగుతావా అరే చెప్పినగా అమ్మ ఒక గ్లాస్ తాగుతా అని ఒక గ్లాస్ అయితే చేయి ఫస్ట్ సరే మరి చల్లటి నీళ్ళతో చేయమంటావా ఉడుకు నీళ్ళతో చేయమంటావా అబ్బా ఎండాకాలం కావా ఉడకపోతాను చల్లటి నీళ్ళతో చేయి సరే చిన్న నిమ్మకాయ విండుమంటావా పెద్ద నిమ్మకాయ విండుమంటావా అవ్వ ఇట్లా కూడా ఉందా సరే చిన్నదో పెద్ద ఏదో ఒకటి విండు మరి చక్కెర ఎక్కువ వేయమంటావా ఉప్పు ఎక్కువ వేయమంటావా దేవుడా 2 సమానమే ఉప్పు చక్కెర 2 సమానమే సరే ఉప్పు చక్కెర వేసి నిమ్మకాయ నీళ్ళు విండిన తర్వాత గ్లాస్తో దొరిమంటావా మరి చాక్తో గిట్ట కలుపుమంటావా సపరేట్గా నన్ను చాకుతో వడువు ఈ శరపతద్దు నాకేమద్దు సరే అన్న మరి చాక్తో వడవమంటావా కట్టెతో వడవమంటావా నువ్వు శరపతి చేస్తావు చేయవా సపరేట్గా వీకమంటావా ఏ ఆగన్నా చేత్తా ఆవన్నా నువ్వు నడుచుకుంటూ వచ్చినవా బండి మీద వచ్చినవా అరే నేను ఎట్లా వస్తా నీకెందుకు గివాని క్వశ్చన్ అడుగుతాను ఏదేమైనా ఐపీఎస్ ఇంటర్వ్యూ అనుకుంటావా శరపతి చేయి గవని కోసం నువ్వు ఎందుకు అడుగుతానే వచ్చిన గిరాకి నువ్వు ఒకటే తట్టును చెప్పండి తిరుపతి చేసి పోయి అబ్బా తమ్ముడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావురా తొందర శరపతి చేయి ఆవానా బాగా ఉడికినట్టుంది నువ్వు పొలం కాడికి వెళ్ళి వస్తానావా మాకు చిన్నకి వెళ్ళి వస్తానావా అరే తమ్ముడు పొలం కాడికి వెళ్ళి వస్తానరా పొలం కాడికి వెళ్ళి వస్తానావా అన్న మరి దొడ్డట్లు పెట్టినావా సన్నపట్లు పెట్టినావా అరే సన్నపాట్లు దొడ్డట్లు అని కాదురా మొగట్లు ఆడట్లు పెట్టిన మొగట్లా ఆడట్లా అవిస్తుంది ఉంటాయా మరి అటు ఇటు కానీ అయిపోగా అన్న నీ అక్క సపరేట్గా పోడా నిన్ను ఎత్తారా నిన్ను ఎత్తా నిన్ను వేసి అన్న బొంద పెడతా నీ పోరనుకున్న వారెత్తే అక్క గట్లనే ఉన్నారు తమ్ముడు గట్లనే ఉన్నారు సరిపోతా అయిందా ఇగో అన్న అయింది మీదికెళ్ళి తాగుతావా లేకపోతే కుచ్చుకొని తాగుతావా నీ అవ్వ పోరికున్న వారెత్తే మళ్ళీ మొదలు పెట్టింది అరే మరి దేపరా తొందర దాయి వీక్తి నుంచి సరే అన్న నువ్వు ఆగే వచ్చిన గిరాకి పోగొడతట్టున్నావు గీతులు తీసేస్తావా నోట్లోకి వచ్చినాయి నీ అయ్యో అన్న విత్తులేగా పిత్తులో నడియేతాను కాయ నాకు ఇత్తులు ఉన్నాయా నీ అవ్వ మీతో ఉంటే నా తలకే ఖరాబ్ అవుతాడు ఇగో 20 రూపాయలు అవన్నా ఇప్పుడు ఇంటికి ఎట్లా పోతావు నడుచుకుంటే పోతావా బండి మీద పోతావా బండి మీద రా బండి మీద బండి అంటే స్కూటీయా బైకా బైకు రా బైకు అదే అన్న ఏ బైకు హీరో హోండానా ప్యాషన్ ప్రోనా ఎందుకు నన్ను ఇట్లా గోస వచ్చుకుంటారు హీరో ఉండనే అన్న మరి సెలవు బండా కిక్కు బండా అబ్బా ఆగుర్రా మీరు ఎక్కడనే ఉండుర్రా మీరు ఆగుర్రా అక్క అసలుగా మనం బాగా కోసం వచ్చుకున్నాం కట్టాలి కోసం నేను చంపు అగో ఊరిని అక్క ఏడీడు ఇక్కడ నేనుంటే నన్ను చంపుతాడు నేను కూడా జంపు అయిపోయి